హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హంట్ ఛానల్. నీట్ 2024. సో దీనికైతే టైం సమీపిస్తుంది మళ్ళీ అప్లికేషన్కి అండ్ మళ్ళీ అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి. అండ్ తెలంగాణలో చూస్తే ఈసారి నుంచి మనకు ఏపీకి సీట్లు ఇవ్వడం అయితే లేదు. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి చాలా లక్ అని చెప్పొచ్చు. కానీ ఈలోపు మీరు స్క్రీన్ షాట్స్ చూడొచ్చు. తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో అయితే లెక్చర్స్ లేకపోవడం, కేవలం ఒక 40% మంది మాత్రమే ఉన్న వాళ్ళలో కూడా అటెండెన్స్ ఇవ్వడం అండ్ అదేవిధంగా చాలా పరిస్థితులు అయితే బాగాలేనట్టు తెలుస్తుంది. సో మొత్తానికి సీట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ ఇంతకు ఎన్ని సీట్లు ఉన్నాయని చూస్తే గౌట్లో 3690 ఇన్ని సీట్లు అయితే గవర్నమెంట్ కాలేజ్లో ఉండడం జరిగింది. అండ్ ప్రైవేట్లో చూస్తే 4050 సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ప్రైవేట్ మైనారిటీ 550 సీట్లు అయితే ఉండడం జరిగింది ప్రజెంట్గా. అండ్ టోటల్ 8290. సో ఇక ముందు మీకు ఏంటంటే సౌకర్యాలు లేకపోవడం గవర్నమెంట్ కాలేజ్లో ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంది. మనకు లాస్ట్ టైం జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా. సో మొత్తానికైతే ఇంకా అందులో కొత్త బ్యాచెస్ వచ్చిన కొద్దీ అధ్యాపకుల కొరత అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మొత్తానికి ఈసారి కొత్తగా కాలేజ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అండ్ ఉన్న వాటిలో మాత్రం కొన్ని సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నట్లు ప్రజెంట్గా అయితే మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈసారి ఏపీ వాళ్ళకి ఇచ్చే సీట్స్ లేకపోవడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ అనేది చెప్పొచ్చు. అండ్ దీని మీద ఇక నుంచైనా రిక్రూట్మెంట్ అయ్యి ఇప్పటికైనా కొన్ని సౌకర్యాలు మెరుగైతే ఈ సీట్లు ఇలానే ఉంటాయి, లేకపోతే మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అండ్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది మొదలైన డీటెయిల్స్ అని నేను చెప్తూనే ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండిట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎర్లీగా అప్డేట్స్ మళ్ళీ ఇప్పుడు మనకి అకాడమిక్ ఇయర్ కూడా ఇస్తూనే ఉంటాను, పోయినసారి ఎలాగైతే ఇచ్చామో.